ఏమండి ఇరుముడిగా మన అయ్యప్ప పూజ జరుగుతూ ఉండగా షర్ట్స్ అంతా ఇప్పేయమంటారు ఎందుకు అండి? ఏం షర్ట్ ఇప్పకపోతే ఏమైనా తప్ప? లేదా ఇప్పితే ఏమైనా కరెక్టా? శాస్త్రంలో ఎక్కడైనా చెప్పబడిందా అంటే ఈ షర్ట్ ఇప్పడం గురించి ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదండి. ఉత్తరాదిలోకి వెళ్ళాలంటే విపరీతం చలి ఉంటుంది, వాళ్ళు స్వెటర్ వేసుకొని కూడా పూజ చేస్తారు, మఫ్లర్ వేసుకొని చేస్తుంటారు, సాక్స్లు వేసుకొని గ్లౌజులు వేసుకొని కూడా చేస్తున్నారు. మరి అక్కడ దేవుడు పూజలు అందుకుంటాడు, ఇక్కడ అందుకోడా? అలా కాదట, ఒక సంప్రదాయం. ఈ దుస్తుల్లో చూడండి, మనం అందరం కూడాను సివిల్గా ఉంటే ఒకళ్ళు పట్టు వస్త్రం వేసుకుంటారు, ఒక ఖాదీ వస్త్రం వేసుకుంటారు, ఒకళ్ళు చిరిగిపోయిన వస్త్రం వేసుకుంటారు. అలా కాకుండా ఈ మాల వేసుకున్న వాళ్ళందరూ సమానమని చెప్పి ఆ షర్ట్ నింపి ఒక మాల ఆ భోజనం చేసేటప్పుడు ఆ 3 సార్లు నీళ్లు తిప్పి మనం దీక్షలో ఉన్న స్వామి వారికి నైవేద్యం చూపించాలి కాబట్టి ఆ మాలకు నైవేద్యం చూపించాలి, మాలకు హారతి చూపించాలనే దానికోసం షర్ట్ నింపి తన నడుములో చుట్టుకొని దానిపైన టవల్ కట్టుకొని శ్రద్ధాభక్తులతో కింద కూర్చొని భిక్ష చేయాలని చెప్పారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళినా భిక్ష కూర్చున్నా షర్ట్ ఇప్పి పోవాలి అనేది. ఎందుకంటే అక్కడ హారతి ఇస్తారు, పూజలు అవుతుంటుంది, మన మాలలో ఉన్న అయ్యప్పకు కూడా ఆ హారతులు చూపించాలనే ఉద్దేశంతో ఈ షర్ట్ ఇప్పడం అన్నారు. కానీ అందుకని బరితగించి షర్ట్లంతా ఇప్పేసి ఊర్లంతా తిరగమని చెప్పి బలాదులు చెప్పలేదు. మనం వృత్తి వ్యాపారాలకు వెళ్ళినప్పుడు షర్ట్లు వేసుకోవాలి. శరణమయ్యప్ప. శబరిమలైకి వెళ్ళాలంటే కాలినడక ద్వారా ఎన్ని దారులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలని ఏమైనా ప్రమాణం ఉందా, శాస్త్రంలో ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అంటే ఉందండి. సాక్షాత్ శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారే ఎరుమైకొల్లి ఎరిమేలి నుండి వనయాత్రను స్టార్ట్ చేసి మగిషి అనే రాక్షసిని సంహరించి పేరూరుతోడు, కాళికట్టి ఆశ్రమం, ఇంచిపారకోట, అళదా నది, అళదా ఏట్రం, కల్ ఇడుం కుండ్రు, ఇంచిపారకోట, కరిమల ఏట్రం, కరీలాంతోడు, కరిమల ఇరక్కం, పెరియానవట్టం, సిరియానవట్టం, పంబ, అప్పాచిమేడు, ఇప్పాచిమేడు, నీలిమల ఏట్రం, శబరిపీఠం, శరణ్ కుత్తి సన్నిధానం అని ఒక రూట్ అనేది ఉందన్నమాట. ఇలాగే నడవాలని. అది కాలగర్భంలో మళ్ళీ ఈ పంబ నుంచి కూడా నడిచే వాళ్ళు స్టార్ట్ అయింది. కానీ వనయాత్ర అంటే అప్పట్లో ఎరిమేల నుంచే. ఇప్పుడు మా తండ్రి గారంతా వారికి చిన్న వయసులోనే వారికి అన్నప్రాశనం అయింది 1946 ఆ ప్రాంతంలో. ఎరిమేల నుంచే వెళ్ళేవారు. అప్పుడంతా ఇక్కడంతా ఈ చిన్న రూట్స్ అంతా లేదు, అప్పట్లో ఆ రూట్లోనే వెళ్ళేవారు, అలాగే వచ్చేవాళ్ళు. అందుకే ఆ ఎరిమేలిలా వాళ్ళ చేతిలో కర్రలు పెట్టుకొని టపాకులు కాల్చుకుంటూ శబ్దం చేసుకుంటూ వన్యమృగాలను ఇది చేసుకుంటూ పెద్దవాళ్ళు నడిచేవాళ్ళు. అందుకే ఇప్పటికీ శబరిమలలో కానీ ఎక్కడైనా వనయాత్రలు చూస్తే వెడి వడిబాడు అని చెప్పేసి టపాకులు అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఆ శబ్దానికి ఆ యొక్క మృగాలంతా కాస్త దూరంగా పారిపోతాయి, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని. అలా వనంలో నడవడం సరే, ఎందుకు నడుస్తున్నాం ఈ వనయాత్రలు? ఇలాగే నడవాలని చెప్పాం కదా. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇది ఉంది, ఎందుకు వనయాత్ర చేయాలంటే మనము నిత్య జీవితంలో ఎన్నో పొల్యూషన్స్తో, వాహన పొల్యూషన్, తర్వాత సౌండ్ పొల్యూషన్, అన్ని పొల్యూషన్తో తిరుగుతున్నాం కదా. కొన్ని లక్షల కోట్ల వనమూలికలు ఆ వెస్టర్న్ ఘాట్లో ఉంటుంది. అక్కడ నడుస్తూ ఉండగా శ్వాస నిశ్వాస ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి దుర్గంధపూరితమైనటువంటి ఆ యొక్క నీరంతా కూడాను చెమట రూపంలో బయటకు వచ్చి ఆ లోపల ఆక్సిజన్గా వెళ్ళి ఆ యొక్క వాల్వ్ సిస్టమ్ అంతా చక్కబడి ఆరోగ్యవంతులుగా ఉంటాం. కాబట్టి వనయాత్ర చేయాలన్నారు. ఎరిమేల నుంచి సన్నిధానం వరకు చేయాలి. ఇది వరకు డిసెంబర్ 31 నుంచి 14వ తారీఖు వరకు ఉండేది. ఇప్పుడు గత సంవత్సరం నుండి నవంబర్ 16 నుండి జనవరి 15 వరకు వనయాత్ర పెట్టారు. కాబట్టి వనయాత్ర చేయండి, రోడ్డు యాత్ర చేయకండి. శరణమయ్యప్ప. 2 పూట్ల స్థిరస్థానం, శీతల స్నానం చేయాలంటే చేయాలి కదండి. ఉష్ణం ఉష్ణైన శీతలం కాబట్టి ఆ 2 పూటల స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం అంతా దిగి ఆరోగ్యవంతులు అవుతాం. కాబట్టి 2 పూటల చన్నీటి స్నానం శిరస్సు మీద నుంచి స్నానం చేయాలి. శరణమయ్యప్ప. దీక్షలో బ్రహ్మచర్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పది తెలుసా అండి. బ్రహ్మచర్య దీక్ష ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చరిత్ర సృష్టించిన వాళ్ళుగానే ఉంటారు. ఎత్తుకోండి, వివేకానందులు ఎత్తుకోండి, ఒక ఉదాహరణకే చెప్పాం. ఎంతోమంది అలా మనకు లవింగ్గా ఎంతోమంది చాలామంది నడుస్తారా. మన ఆంజనేయ స్వామి, హనుమంతుడు, ఇలా బ్రహ్మచారి, నారదుడు బ్రహ్మచారి. బ్రహ్మచర్యం ఉండడం వల్ల యొక్క వైరాగ్యం పెరుగుతుంది, ఇంకా చిత్తశుద్ధి స్వామివారి మీద దైవభక్తి పెరుగుతుంది. కాబట్టి బ్రహ్మచర్యం చాలా విశేషం. శరణమయ్యప్ప. పడి పూజ అంటే ఏంటి, పడి పూజ ఎవరు చేయాలి, ఎలా జరిగింది, ఈ పడి పూజ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీని విశిష్టత ఏంటి? పడికి శబరిమల అయ్యప్పకు మాత్రమే పడి పూజ జరుగుతుంది. మరి పడి పూజ అంటే ఏంటి అని అంటే, పడి పూజ ఏమండి, మనం దీక్ష తీసుకొని వస్తుండగా స్వామివారు శబరిమలలో పైన కూర్చోవాలనుకున్నప్పుడు ఎత్తైన పీఠంలో ఉండగా, ఇది వరకు వీడియోలో చెప్పున్నాం మనము, శబరిమలై మాత్రం ఎత్తైన పీఠంలోనూ అచ్చన్కోవిల్, ఆరింగావు, కుళత్తుపడి, ఎరిమేలి ఇవన్నీ కూడా కింద ఉంటే స్వామివారు ఆలోచిస్తూ ఉండగా దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి, స్వామి లోకనాయక మీ యొక్క చిట్టి చిన్నారి పాదాన్ని మోపి మా పైన అధిష్ఠించి మీ యొక్క శ్రీచక్ర యోగపీఠ అధిష్ఠించని అన్నారు. ఎక్కేశారు. స్వామివారి దగ్గర ఈ దేవతలంతా కూడా
వరం పొందుతారు. ఈ దీక్షలో ఉన్నవాళ్ళు 41 రోజుల దీక్ష ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి, లేకపోతే వాళ్ళు శిక్షార్హులు అని చెప్పి పడి దేవతలు వరం పొంది ఉంటారు. కాబట్టి పొరపాటుగా కొన్ని జరిగి టెక్నికల్గా లేకపోతే వాలంటీర్స్గా లేకపోతే ఉద్యోగస్తులు వారో వీరో ఎక్కి ఏదైనా తప్పులు జరిగితే దాని దోష పరిహారార్థం ఆ పడి అంటే మెట్లు, ఆ మెట్లకు అలంకారం చేసి ఒక్కొక్కటి అందులో అధిష్టాన దేవతలు రహస్య దేవతలు ఉంటారు, అది పడి పూజ అనేది చేయాలి. మరి మన ఇళ్లలో జరిగేది ఏంటంటే స్వామివారి యొక్క అభిషేక పూజ, దాన్ని శాస్తా ప్రీతి అంటారు, దాన్ని పడి పూజ అనరు. దాని పడి పూజ అంటే పడికి చేసేది పడి పూజ. మనం పడికి మరి కర్పూరం పడికి మనము నిత్యం స్వామివారికి పూజ చేసి పడి ముట్టిస్తున్నాం, పడి అలంకారం చేసి పడి వడ్డాందిరి పడి శరణమునయ్యప్ప 1వ మెట్టు 2వ మెట్టు పాట పాడి పడి ముట్టిస్తున్నాం. పడి పూజ చేయట్లేదు, మనం స్వామివారికి పూజ చేస్తున్నాం, పడికి దీపం ముట్టిస్తున్నాం. దేవాలయంలో జరిగేది ఆ పడికి పూజ చేస్తున్నాము. అదే పడి పూజకును ఇళ్లలో ఉన్న పూజకును ఉన్నటువంటి వ్యత్యాసము. శరణమయ్యప్ప. శబరిమలైకి మేము వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన తర్వాత మేము మండల కాలం పీఠం పెట్టుకున్నాం కదా, దాన్ని కదపాలంటే ఏం చేయాలి, దానికి ఏమైనా ఒక ప్రత్యేక నియమావళి ఉంటుందా అంటే ఉంటుందండి. శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చేంత వరకు అక్కడ దీపం వెలుగుతుంటుంది కదా, ఆ దీపం వెలిగిన తర్వాత అదే స్వతహాగా కొండెక్కేంత వరకు ఆ పీఠం అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పటి వరకు గడ్డం మీసాలు అంతా తీయకూడదు, మీరు దీక్ష విరమణ చేసేసేయాలి. దీపం కొండెక్కిన తర్వాత యథాస్థానం చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి యథాస్థానం చేసి ఆ ఫోటోని చక్కగా తుడిచి అందులో పెట్టేయాలి. మీరు ఆ పీఠంలో ఉన్నటువంటి బియ్యం అందంగా మంచిగా ఉండిందంటే వంట చేసుకొని తినండి, లేదా బాగాలేదా దాన్ని కొంచెం బాగా కడిగి ఆరబెట్టేసి పసుపు నూనె వేసేసి అక్షింతల కింద వాడేసి పూజలో అక్షింతల కింద వాడండి, లేదా ఈ పిచ్చుకలకి వాటికి వీటికి వేయండి. ఇలా చేయండి. ఈ టవల్ అవన్నీ కూడా ఉతికి చక్కగా పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఉండి దాని తర్వాతనే మీ యొక్క ఇవన్నీ షేవింగ్ కానీ గడ్డం కానీ చేయడము ఇవన్నీ చేయాలి. అప్పటి వరకు బ్రహ్మచర్యం ఉండాలి. ఆ పీఠం కదిపేంత వరకు కూడాను మీరు దీక్షలు ఎలా ఉన్నారో అలాగే బ్రహ్మచర్యం ఉండాలి. శరణమయ్యప్ప. బ్రాహ్మ్య ముహూర్తంలో ఏ పూజ చేసినా ఏ విధమైనటువంటి మంత్రాలు చెప్పినా 1,00,000 కోట్ల ఫలితం వస్తుందంటారు. అందుకే దేవతలందరూ కూడా సూర్యోదయ పూర్వం అంటే 3 గంటల నుంచి 5:30 లోపు దీన్ని బ్రాహ్మ్య ముహూర్తం అంటారు. ఈ సమయంలో లేచి చన్నీటి స్నానం చేసి అనుష్ఠానం వదిలి అర్ఘ్యప్రద్యాలన్నీ వదిలి జపతపాదులన్నీ చేసుకుంటుంటారు. అందుకే బ్రాహ్మ్య ముహూర్తంలో పూజ చేయాలంటారు. చాలా విశేషం. మీరు ఒక్కసారి చెప్తే 1,00,000 సార్లు చేసినంత ఫలితాన్ని కల్పిస్తుంది బ్రాహ్మ్య ముహూర్తంలో. శరణమయ్యప్ప. ఇప్పుడు చాలామంది ఆ ఇరుముడి కింద వస్త్రం పెట్టుకుంటారండి, టవల్ కానీ బెడ్షీట్ కానీ. మరి అది ప్రతిసారి కొత్తది కొనాలా లేదా మన దగ్గర ఉన్నదే వాడుకోవాలా అంటే ఏమండి వారి వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఉంటుందండి. వాడేటప్పుడు ఉతికి చక్కగా వాడుకోండి, లేదా కొత్తది వాడుకోండి. అది ఎందుకు మనం ఎక్కడ వనయాత్రలు ఎక్కడ అలసిపోయి పడుకుంటాం చూసారా, ఆ బెడ్షీట్ని కింద వేసి ఆ ఇరుముడిని అక్కడ పెట్టడము, 10 మందిది ఉన్నప్పుడు అది పెట్టుకొని ఎవరిదైనా ఒకరిది కప్పుకోవడము ఇవన్నీ జరుగుతుంది. ఆ యొక్క మనం బాత్రూమ్ లేకపోతే స్నానాలు అంతా పోయినప్పుడు చక్కగా దానికి హారతి ఇచ్చి పూజ చేసి తీసుకోవడం కోసమే ఆ యొక్క బెడ్షీట్ అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి అవకాశం ఉంటే నిత్య జీవితంలో వాడుకోకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం దీక్షకు వాడుకునేటట్టుగా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సాక్షాత్ స్వామివారి అభిషేకానికి వాడిన ఇరుముడి కింద పెట్టాం కాబట్టి దానికి ఒక పవిత్రత ఉంటుంది. కాబట్టి వనయాత్ర చేసిన బెడ్షీట్ కాబట్టి దానికి కూడా పవిత్రత ఉంటుంది. కాబట్టి దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు, తప్పలేదు. శరణమయ్యప్ప. ఇక్కడ ఒక చిన్న మీమాంస ఉందండి. ఏమండి దీక్ష తీసుకున్న వారి యొక్క ఇంటి శ్రీమతి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు 2 పూటల స్నానం చేయాలా? కొంతమందికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చి ఉంటుంది కదా, మరి పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నవాళ్ళు ఉంటారంటే ఏమండి మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే ఖచ్చితంగా 2 పూట్ల స్నానం చేయండి. ఒకవేళ సహకరించకపోతే స్నానాదులు చాలా ఉన్నాయి. భస్మ స్నానం ఉంది, ప్రోక్షణ స్నానం ఉంది. మీరు కూడా దీక్షలోనే ఉంటారు కాబట్టి ఆ దీక్ష పారంపర్యాన్ని పాటిస్తుంటారు కాబట్టి దాని అనుగుణంగా మీ డాక్టర్ గారు ఎలా చెప్తే అలా ప్రవర్తించి మీ వారికి దీక్షలో సహకరించండి, మీ అబ్బాయికి దీక్షలో సహకరించండి. శరణమయ్యప్ప.